మిగతా అప్డేట్ చూస్తే కరీంనగర్ జిల్లాలోని స్థానిక బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలను నిరసిస్తూ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాయకులు మండిపడుతున్నారు. Congress! BJP! Down, down! BJP! Down, down! Down, down! Narendra Modi! Down, down! BJP! Down, down! Amit Shah! భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగంతో గాంధీ రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ పేపర్ పేరు మీద మరి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఎటువంటి దాని మీద మరి ఆరోపణలు లేకపోయినా కక్ష గట్టి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేసి ఈడీకి పిలిచి గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిన నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులన్నిటి కూడా ముట్టడి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.